జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులను ప్రయోజకులుగా మార్చింది. ఈ ఒక్క కామెడీ షో ఆధారంగా ఎంతో మంది తలరాతలు మారిపోయాయి. బడా కమెడియన్గా పేరుగాంచారు. ఎన్నో సినిమాల్లో ఆఫర్లను దక్కించుకున్నారు. మొత్తానికి వీళ్ళ పాలిట జబర్దస్త్ ప్రోగ్రాం జీవితాలని మార్చింది. ఇక ఈ షో ఆధారంగా వచ్చిన పబ్లిసిటీ, పాపులారిటీని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నాడట పంచల టీమ్ లీడర్ హైపర్ ఆది. ఒక పార్టిసిపెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆది తానే సొంతంగా టీం లీడ్ చేసే స్థాయికి ఎదగడంతో టీం లీడర్ని చేశారు. ఇక ఆది వేసే పంచ్లకు ఆంధ్ర అంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పుట్టుకొస్తుంది. ఒకటా రెండా నోరు తెరిచారంటే వరుసపెట్టి పేలుస్తూనే ఉంటాడు. జబర్దస్త్ షో మొత్తం చూడకపోయినా ఆది స్కిట్ మాత్రం చూస్తే చాలనుకునే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. చమ్మక్ చంద్ర స్కిట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాకపోతే ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుంటూ చంద్ర స్కిట్లు చేస్తుండడం కొంతమందికి నచ్చడం లేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఉన్నారు. ఇక హైపర్ ఆది మాత్రం తన పాపులారిటీని రాజకీయాల వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదికి వైసీపీ ఎమ్మెల్యే రోజా నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నందున ఆది కూడా వైసీపీలో చేరతాడని జగన్తో మాట్లాడించి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది సొంత జిల్లా అయిన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని, అందుకే కొన్ని రాజకీయపరమైన స్కిట్లు చేస్తూ అధికార పార్టీపై బుసకొడుతున్నాడనే పుకార్లు వస్తున్నాయి. కమీడియన్గా ప్రస్తుతం టాప్ లేపుతున్న ఆదికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపు సులువు అవుతుందని రోజా భావిస్తున్నారట. ఇక నవ్వించే పాపులారిటీ ప్రజా సమస్యలను తీరుస్తుందా లేదా అనేది ప్రజలే తేల్చుకుంటారు. కానీ హైపర్ ఆది మాత్రం ఎక్కడ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించలేదు. కాకపోతే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని, పనిలో పడ్డాడనే వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.